ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇది రాయబడిన వాక్యం ఎప్పుడంటే ఈ లోకము యొక్క అంతం అయిపోయినప్పుడు. ఎప్పుడంట? ఈ లోకం యొక్క ముగింపు అయిపోయిన తర్వాత క్రొత్త సృష్టి. ఏ సృష్టి అంట? క్రొత్త సృష్టి. ఇక్కడ రాసిన మొదటి వాక్యంలో, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇకను లేదు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మాటలు ఎప్పుడు అంటే రాబోయే కాలం, అంటే ఈ లోకమంతా ఈ యుగం అంతా అంతం అయిపోయిన తర్వాత మరలా కొత్త యుగం వచ్చిన తర్వాత అప్పుడు జరగబోయే మాటలు ఇవి రాశాడు ముందుగా దేవుడు. యోహాను గారికి ముందుగానే బయలుపరిచి ఆ విషయాలన్నీ ఇక్కడ రాపిచ్చున్నాడు. చూడండి, భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలం. కాబట్టి 3 కాలాలు బైబిల్లో రాస్తుంది. విన్నారా? 3 కాలాలు రాస్తుంది. కాబట్టి ఈ 3 కాలాలు మనం చూసేటప్పుడు ఇది ఎన్నో కాలం? ఇది 3వ కాలం. ఏ కాలం అంట? భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలం. ఇది ఏ కాలం? ఇది భవిష్యత్తు కాలం, అంటే రాబోయే భవిష్యత్తు. ఇప్పుడు మనం ఉన్నామో, మనం ఏమనుకుంటాం? నా బిడ్డ ఐఏఎస్ అవ్వాలి, లేకుంటే ఐపీఎస్ అవ్వాలి అని కోరుకున్నాం. కొంతమంది నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, లేకుంటే నా బిడ్డ పెద్ద రాజకీయ నాయకుడు అవ్వాలి, లేకుంటే నా బిడ్డ పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి. మనం ముందే ప్లాన్ చేసుకుంటాం. అలానే దేవుడు కూడా మన గురించి ఏంటంటే జరగబోయే ప్రతిదీ ఏం చేస్తాడు? దేవుడు ప్లాన్ చేశాడు. కానీ మనమైతే ప్లాన్లు సక్సెస్ అవ్వవు, కొన్ని చేతకానప్పుడు వదిలేస్తాం. కానీ దేవుడు అలా కాదు, కంప్లీట్గా ఆయన అనుకున్నట్టుగానే చేస్తాడు. ఇక్కడ మన లోకంలో, మన ఇండియాలో లేకుంటే కొన్ని స్థలాల్లో అయితే ప్లాన్ లేకుండానే ఎంతమంది ఏం చేస్తారు? రకరకాలుగానే చేసేస్తారు. కొంతమంది పెళ్ళి అయినా 2-3 సంవత్సరాలు 3 బిడ్డలు కానీ వేస్తారు. వాడికి సరైన ఉద్యోగం ఉండదు, వాడికి ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, వాళ్ళు పెంచలేక, వాళ్ళు చదివించలేక నానా కష్టాలు పడతారు. కానీ ఫారెన్ దేశాలు ఏం చేస్తారు? పెళ్ళైనా 3 సంవత్సరాల దాకా మనకి పిల్లలు వద్దు, ప్లాన్ అనమాట అది. 3 సంవత్సరాల దాకా మనం ఏం చేయాలి? బాగా సంపాదించుకొని సెటిల్ అవ్వాలి. 3 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డని కందాము, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 2-3 సంవత్సరాలు గ్యాప్ రావాలి, మళ్ళీ ఇంకొక బిడ్డని కందాము. అట్లా ఏం చేస్తారంటే ఫ్యూచర్లో ఇబ్బందులు పడకుండా ఏం చేస్తారంట? ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు కొంతమంది అలా కూడా కాదంట, వాళ్ళ శరీరం యొక్క షేపులు మారిపోతాయని చెప్పేసి అద్దె గర్భాలు తీసుకొని, సరోగతి ఏమంటారండి, అలాగేం చేస్తారు? వేరే వాళ్ళ గర్భానికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఏంటి వీళ్ళ యొక్క ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఏంటి వాళ్ళ ద్వారా బిడ్డలు కొంచెం వీళ్ళ స్ట్రక్చర్ పాడవకుండా, ఏంటి బాడీ షేపులు మారిపోకుండా, ఇలాగ ఎంతోమంది ఏం చేస్తుంటే ఫ్యూచర్లో నా బాడీ ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా భవిష్యత్తు ఇలా ఉండాలి, అన్నీ ప్లాన్ చేసుకున్నారు. అలానే దేవుడు భూతకాలముని, వర్తమాన కాలముని, భవిష్యత్తు కాలాన్ని దేంట్లో రాసిపెట్టాడు? దేవుడు బైబిల్లో రాసిపెట్టాడు. కాబట్టి ఈ మాటలు మనం చదువుతున్నాము 2వ వాక్యంలో, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట చూచితిని. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందండి? పరలోకం నుంచి దిగి వస్తుంది. ఎక్కడి నుంచి అంటే ఈ సంఘం ఇప్పుడు ఎక్కడుంది? పరలోకానికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మారు మనసు పొందామో, పాపక్షమా పొందామో, ఎప్పుడైతే యేసు రక్తంతో కడగబడ్డామో, ఎప్పుడైతే పరిశుద్ధ అభిషేకించబడ్డామో, ఎప్పుడైతే గొర్రెపిల్ల జీవనంలో రాయబడి ఉన్నామో, అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోయినాం? మనము పరలోకానికే వెళ్ళిపోయినాం, అర్హులం అయిపోయినాం, అక్కడ యోగ్యులం అయిపోయినాం, రాజ్యానికి వారసులం అయిపోయినాం. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయినాము. ఇదంతా కూడా అప్పుడు జరగబోయే దాని నుంచి రాయబడింది. ఇక్కడ చదివా 3వ వాక్యంలో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఈ దినాన్ని మనం దేవునితో కనబడుతున్నాం డైరెక్ట్గా. ఇప్పుడు మనిషి పక్కపక్కన కనబడుతున్నాం, మనుషుల్లాగా కనబడరు దేవుడు. మనం ప్రార్థన చేస్తాం, విశ్వసిస్తున్నాం, కళ్ళు మూసి పోరాడుతున్నాం, ప్రార్థన చేస్తాం, దేవుడు ఇస్తాడు చేస్తాడని విశ్వాసం నమ్మేసి వెళ్ళిపోతున్నాం. లేదా అర్ధరాత్రి దేవుడు కళ్ళలో మాట్లాడినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, స్వరంతో మాట్లాడినప్పుడు, ఆ దేవుడు నాకు కనబడ్డా నాతో ఉన్నామని చెప్తున్నాం. కానీ ఆ దినం అలా కాదు. ఒక మనుషుడు ఎలాగ ఇట్లా కలిసి ఉంటున్నారో దేవుడు అలాగే ఉండడం మనతో. ఏ దినము మరలా క్రొత్త సృష్టి చేసినప్పుడు, మొదట ఆదాము దేవుడు ఎలా ఉన్నంట, ముఖాముఖిగా మాట్లాడుకునేవాళ్ళు, రోజు ముఖాలు చూసుకునేవాళ్ళు, ఇద్దరు ఒక దగ్గర కలుసుకునేవారు రోజు వచ్చి. కానీ ఇప్పుడు అదంతా ఏమైందంట? దూరం అయిపోయింది. కానీ మరలా రాబోయే దినాలు ఎలా ఉంటాం మనము? దేవుడు మనిషి ఎలా ఉంటారంట? కలిసే ఉంటారు. పులి సింహము మనిషితో ఎలా ఉంటారంట? కలిసి ఉంటారు. పాము నాగుపాము పుట్టక పిల్లడు ఏం చేస్తాడు? వెళ్ళి ఆడుకుంటాడు. ఎవరు దేనికి హాని చేయరు. మరణం అనేది
ఉండదు. సాతాను పాపం అనేది ఉండదు. వ్యాధి అనేది ఉండదు. అలాంటి దినాలు మళ్ళా రాబోతున్నాయి. ఆ దినాల్లో ఎవరు వెళ్తారు? ఇప్పుడు మారు మనసు పొంది, పాపక్షమా పొంది, యేసు రక్త కడగబడి, అభిషేకించబడి, దేవుని కొరకు బాప్తిసం పొంది, జీవనంలో రాయబడిన వారు పరలోక రాజ్యంలో అక్కడ ఉంటారు. ఆ రాజ్యం కొరకు మనం ఏం చేస్తాం? ఈ దినాన్న ఆరాధిస్తున్నాం, దాన్ని అనుభవిస్తున్నాం, దాన్ని నేర్చుకుంటున్నాం, దాని కొరకు విశ్వాసం ఎదురు చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును. ఎవరంట? దేవుడు తన ప్రజలతో కాపురం. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాము? భూలోకంలో ఉన్నాము. ఇప్పుడు మొదట ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు ఉన్నాయి. రెండో ఆకాశం ఏమన్నారు? దురాత్మల సమూహం ఉంది. ఎవరంట? దురాత్మల ఉంది. మూడో ఆకాశం ఏముందంట? పరదేశం ఉంది. ఏముందంట? పరదేశం. ఆ తర్వాతే పరలోకం ఉన్నాం. అంటే ఇప్పుడు చాలా డిస్టెన్స్ ఉంది దేవుడికి మనకి. ఒక ఆకాశానికి పోవడానికి ఎన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉంది ఇక్కడికి మనకి. మరి ఇంక అక్కడికి వెళ్ళడానికి ఎన్ని లక్షల కిలోమీటర్లు ఉంటుంది. కానీ పరలోకం ఉంది, కానీ ఎవడు డైరెక్ట్గా వెళ్ళలేదు. ర్యాకెట్ వేసుకొని ఒక గ్రహం మీద పోవచ్చు, కానీ మిగతా దేవుడు ఉండే గ్రహానికి వెళ్ళగలమా? వెళ్ళడు. కాబట్టి దేవుడు భూమి మీద ఉన్నాడా? పరలోకంలోనా? కింద భూమి మీద ఆయన గొప్ప ఆకాశం, మహా ఆకాశంలో ఆయన కనబడుచున్నాడు. ఆకాశం ఆ యొక్క సింహాసనం చెప్పాడు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆకాశం ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎంత ఉన్నతమైన స్థలములు ఉన్నాడో, రేపొద్దున క్రొత్త సృష్టిలో మనము అంత ఉన్నతమైన స్థలములో ఉండబోచున్నాం. ఇప్పుడు మనం మట్టితో చేయబడ్డాం. మట్టి శరీరంతో మనం కనబడుచున్నాం. మనకు సావు అనేది ఉంది. చనిపోయినప్పుడు మట్టిలో వెళ్ళిపోతున్నాం మనం. కానీ అక్కడ మట్టి శరీరం ఉండదు. ఎలా ఉంటారంట? దేవదూతల వలె ఉంటారు. ఏ శరీరంతో ఉంటారు? మహిమ గల శరీరం ఉంటారు. ఏం తింటారు? మన్నా, జీవవృక్షాలు తింటారు. వాళ్ళకి మరణం ఉందా? ఇక లేదనమాట. అక్కడ మరణము, దుఃఖము లేదు. ఇక్కడ రాస్తాం చూడండి, చదవండి. 4 వాక్యం చదవం ఒకసారి. ఆ- ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక్కడ మనం చదువుచున్నాము, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచేస్తాండి. ఇక అప్పుడు మన కన్నీళ్ళు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు శరీరం ఉంటే ఏడుపు కన్నీళ్ళు వస్తాయి. శరీరం లేకపోతే ఏమొస్తుంది చెప్పండి? వస్తుందా? ఇక రాదు. శరీరం ఉండదు కాబట్టి ఏడుపు అనేది మనకి రాదు. ఇప్పుడు ఇక్కడ మనం కుటుంబంలో ఒకరి వలన ఒకరికి సమస్యల వల్ల మనం ఎంతో కన్నీళ్లు కారుస్తున్నాం. కానీ అక్కడ ఒకరి కోసం ఒకరు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకని? అక్కడ భార్య భర్తలో ఉండరు. ఒక ఆయన అడిగాడు, అయ్యా ఒక ఆమె ఒకరిని చేసుకుంది చచ్చిపోయాడు, ఇంకోటి చచ్చిపోయాడు, 7గురిని చేసుకుంది పెళ్ళి, 7గురు చనిపోయారు. ఇప్పుడు 7 మందిలో ఆమెకు పరలోకల భర్త ఎవరు అని అడిగారు. ఆయన చెప్పాడు, అరే ఇక్కడ భార్య భర్తలు ఉండరు రా నాయన, అందరు దేవదూతలు పోలి ఉంటారని చెప్పాడు. అంటే అక్కడ మనకి ఏ సంబంధం ఉండదు? కుటుంబ సంబంధము, రక్త సంబంధము, శరీర సంబంధము, భర్త, భార్య, పిల్ల, మామ, అక్క ఏమి ఉంటాయా? అవి ఏమీ ఉండవు అనమాట. అక్కడ అందరూ ఎలా ఉంటారంట? దేవదూతల్లాగా ప్రకాశంగా ఉంటారు అనమాట. కానీ ఒకళ్ళు గుర్తుపడతారా? గుర్తుపడరా? చెప్పండి, గుర్తుపడతారా పట్టరమ్మా? పాతాళంలో ఉన్న లాజరు ఏం చేశాడు? ఆ పరదేశంలో అబ్రహాం లాజరు చేసి చెప్తున్నాడు, గుర్తుపట్టాడు. అక్కడ ఆయన గుర్తుపడుతున్నారు కదా. కాబట్టి ఆ దినాన్ని ఏం చేస్తారంటే అందరూ అక్కడ ఒకళ్ళొకరు చూస్తారు. ఇప్పుడు మనం పౌలు గారి నుంచి ప్రసంగాలు చేస్తున్నాం. రేపు డైరెక్ట్గా పౌలు గారిని చూస్తాం. మనం మోషే గురించి మనం ప్రసంగాలు వింటున్నాం. ఎవరిని చూస్తాం? డైరెక్ట్గా మోషేని చూస్తాం. ఏలియా గురించి గొప్ప చెప్పుకున్నాం. ఎవరిని చూస్తాం మనం? ఏలియాని చూస్తాం. అబ్రహాం సంతానం చెప్పుకున్నాం. ఎవరిని చూస్తాం మనం? అబ్రహాంని చూస్తాం. వాళ్ళందరిని చూస్తాం మనం. కాబట్టి ఆ దినం కొరకు మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో అక్కడ ప్రతి బాష్ప బిందువు తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. ఇప్పుడు ఆ రాజ్యం కావాలా? ఈ రాజ్యం కావాలా? అందరూ చెప్పండి, చెప్పండి. అక్కడికి పోవాలంటే ఏం చేయాలి? మనము ఈ లోకం అంతా వదిలేయాలి. మన ఆస్తులు, మన ఉద్యోగము, మన శరీరం అంతా వదిలేసి ఏం చేయాలి? అక్కడికే వెళ్ళాలి. ఆ దినం వచ్చేప్పుడు మనం వెళ్ళనన్నా కుదరదు, వెళ్ళాల్సిందే. ఆ రోజున వెళ్ళాలంటే కుదిరిద్దా? అందరూ సావాల్సిందే. ప్రతి ఒక్క శరీరం ఏం చేయాలంటే కుళ్ళిపోవాల్సిందే. శరీరంతో ఎవరు పరలోకానికి వెళ్ళరు, పాతాళానికి కూడా వెళ్ళరు, నరకానికి కూడా వెళ్ళరు, అగ్నిగుండానికి కూడా వెళ్ళరు. అంటే ఏంటి? ప్రతి శరీరం ఏం చేయాలి? అప్పుడు చంపబడాల్సిందే. ఈ దినాన్ని మనము ఎంతెంతో కాస్ట్లీ వస్తువులు వాడుతున్నాము, కాస్ట్లీ తిండి తింటున్నాము, కాస్ట్లీ స్ప్రేలు వాడుతున్నాము, కాస్ట్లీ రంగులు వేసుకుంటున్నాము, ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కానీ ఇన్ని చేసినా కూడా రేపు పొద్దున ఈ శరీరం ఏమైపోద్దంట? కుళ్ళిపోద్ది. ఏమైందంట? కుళ్ళిపోద్ది. ఇది దేనికి పనికిరాదు. అందుకని మన అందరం కూడా ఇక్కడ చదువుతున్నాము, దేవుని నివాసము
మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురము ఉండును. కాబట్టి ఇంతకంటే గొప్ప ధన్యత ఉందండి? మనుషులతుంటే కొట్లాట్లు, మనుషులంటే గొడవలు, మనుషులతుంటే వాళ్ళు చేస్తే మనకు నచ్చవు, మనుషులు చూస్తే వాళ్ళ పాపాలు మనకు నచ్చవు, వాళ్ళు ఆడే అబద్ధాలు మనకు నచ్చవు, వాళ్ళు చేసే మోసాలు మనకు నచ్చవు. ఇలాగ మనుషులతో మనము కాపురం చేయగలమా? ఇప్పుడు భార్య భర్తలు వెళ్ళి అడిగితే మీ కాపురం ఎట్టా ఉందంటే, అబ్బా వద్దయ్యా అడగమాకండి అయ్యా అంటున్నారు. ఏమంటన్నా, అడగమాకండి, మా ఇల్లు అంతా నరకంగా ఉంది, మా కుటుంబం నరకంగా ఉంది, అయ్యో మాకు సమాధానం లేదు, భర్త వల్ల లేదు, భార్య వల్ల లేదు, పిల్లల వల్ల లేదు. ఇలా ఏ కుటుంబం చూసినా కాపురం అనేది సంతోషం ఉందా? దుఃఖము, కన్నీరు, వేదన, మరణము, ఇవన్నీ పోరాటాలు. కానీ పరలోకానికి వెళ్తే మనం దుఃఖపరిచేవాళ్ళు ఉంటారా? బాధపరిచేవాళ్ళు ఉంటారా? కన్నీళ్ళు కార్పించేవాళ్ళు ఉంటారా? వేదన పరిచేవాళ్ళు ఉంటారా? చనిపోవాలని మనకు అక్కడ అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకంటే అవన్నీ శరీరంలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ వస్తాయి. ఏందో శరీరం ఉన్నప్పుడే కన్నీళ్ళు రావటము, దుఃఖం రావటము, వేదన రావటం, చనిపోవాలంటము, ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయంట? శరీరంలో. ఇప్పుడు శరీరంలో మనం ఇక్కడ కూర్చున్నాము, మనందరికీ ఏం వస్తుంది? నిద్ర వస్తుంది. ఏమొస్తుందంట? నిద్ర వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? ఆకలి వేస్తుంది. ఏమొస్తుందంటే ఆకలి వేస్తుంది. కాళ్ళు పీకుతూ ఉంటాయి. ఏమవుతాయంట? కాళ్ళు పీకుతూ ఉంటాయి. కానీ అక్కడికి వెళ్తే అవన్నీ ఉంటాయా? ఎందుకని? శరీరం లేదు కదా. శరీరం ఉంటే అలసిపోద్ది, నీరసం వద్ది, నిద్రపోవాలంటది, ఏంటి ఆకలి వేస్తుంది అంటది, ఎన్నో ఉంటాయి శరీరంలో. కానీ పరలోకానికి వెళ్తే శరీరం అనేది ఉండదు. పరలోకంలో ఉండే వాళ్ళు శరీరంతో ఉన్నారా? లేరు. పరలోకం ఎవరు శరీరంతో లేరు. అందుకని మన అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో ఉండాలా వద్దా చెప్పండి? అక్కడికి వెళ్ళినప్పుడు మనము దేవుని ముఖాన్ని చూసినప్పుడు ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఎగ్జాంపుల్గా బైబిల్లో చదవద్దులే, మనము యేసు ప్రభు తాబోరు పర్వతం మీద రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందినప్పుడు ఏలియా మోషే వచ్చారు ఆయన ధైర్యపరచడానికి. ఎవరు వచ్చారంట? చనిపోయే ఆ శిలువ మరణానికి ముందుగా ఆయన ధైర్యపరచక ఎవరు వచ్చారంట? ఏలియా మోషేని పంపించాడు. ఎవరో? తండ్రి అయిన దేవుడు. ఎవరి కోసమో? కుమారుడు కోసం. కుమారుడితో అన్ని విషయాలు మాట్లాడి, నువ్వు ఇలాంటి మరణం పొందాలి, నువ్వు ఇలాంటి మరణాన్ని అనుభవించాలి, అది ముగించి సాతాన్ని, పాతలాన్ని, మరణాన్ని జయించి నువ్వు రావాలని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. కానీ డిస్కషన్ వీళ్ళు వినలేదు. ఎవరో పేతురు, యోహాను, యాకోబు. ఏమయ్యారు? వాళ్ళ ముగ్గురు అక్కడే ఉన్నారుగా. ఏమయ్యారు? చచ్చిన శవాల్లాగా పడున్నారు. ఏమయ్యారంట? చచ్చిన శవాల్లాగా పడున్నారు. కానీ వాళ్ళకి తెలుస్తుంది ఆత్మలో. వాళ్ళు వచ్చారు, ఇలా మాట్లాడుకున్నారు, అంతా చూస్తారు, అబ్బా ఎంత మహిమగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, ఇలా ముగ్గురు చూస్తుంటే ఎంత ప్రకాశం ఉందని చూస్తున్నారు. కానీ లేచి మాట్లాడలేరు, ఏమి చేయలేరు. ఆ తర్వాత ఏలియా మోషే వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువా మనం ఇక్కడే ఉండిపోదాం ప్రభువా, మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కడతాను. పర్ణశాలలు అంటే ఏంటి? ఒక పాకలు వేసుకుంటామాట, అప్పట్లో అయ్యే కదా. ఈ ముగ్గురికి 3 ఇల్లుల్లా కట్టేస్తాం, మనం ఇక్కడే ఉండిపోదాం ప్రభువా అంటే ఏంటి? ఆ రోజు ఆ యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఏలియా మోషేని చూస్తేనే ఇక్కడే ఉండిపోదాం అంటే, అసలు పరలోకానికి మనం పోతే మనం ఏమనిపిస్తుంది? ఇంకా బయటికి రావాలనిపిస్తుందా? బైబిల్లో రాస్తుంది, వాడు దేవుని ఆలయంలోకి పోయిన తర్వాత బయటికి ఎన్నడూ రాడని రాస్తుంది కదా ప్రకటన గ్రంథంలో. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రావాలనిపిస్తుందా? చెప్పండి. ఒక ఎగ్జాంపుల్గా మరి ఆ మోషే ఏలియాని చూస్తేనే శిష్యులు ఇక్కడే ఉండిపోదామని చెప్పినప్పుడు అసలు పరలోకానికి పోతాం రాబుద్ది అయిద్దా? రావాలని మనసు మనకే రాదు. అందుకని మనం ఎవరితో కాపురం ఉండాలి? మోషే ఎన్ని రోజులు దేవుడితో కాపురం చేశాడు? 40 రాత్రులు 40 పగలు. కనీసం నైట్ కూడా పండుకోరా. నైటు పగలు ఏం చేశాడంట? 2 పూటలు ఆయన దేవుడితో ఉన్నాడు. మామూలుగా అయితే పగలైతే 1 రోజు అంటారు, నైట్ కూడా కలిపితే 2 రోజులు లెక్కేస్తారు, డే నైట్. ఇప్పుడు జైల్లో ఖైదీకి 7 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారనుకో, జైల్లో ఎట్లా లెక్క పెడతారంటే 7 పగల్లో 7 రాత్రి అయితే ఏమైంది? 14 సంవత్సరాలు ఇద్ది అనమాట. అంటే 14 సంవత్సరాలు జైలు శిక్ష అంటారు, కానీ అది పడేది ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. డే నైట్ వేస్తారనమాట. అలాగనే మనం కూడా ఎలా ఉన్నామంట? మోషే 40 రాత్రులు అంటే వర్కింగ్లో ఉన్నాడు, నైట్ కూడా వర్కింగ్ ఉన్నాడు. అందుకని రాశారు 40 పగల్లో రాత్రి ఎందుకు రాశాడు? 40 రోజులు అనొచ్చు కదా, అలా రాయాలి. 40 పగళ్ళు రాత్రి అంటే ఏంటి? డే నైట్ కష్టపడ్డాడు. అంటే రాత్రి పగళ్ళు కూడా దేవునితో మాట్లాడాడు. అప్పుడు మోషేకి అంత చక్కగా దేవునితో మాట్లాడిన తర్వాత ఆయన ముఖం ఎలా అయిపోయిందంట? ప్రకాశంగా మారిపోయింది. ప్రజలందరూ ఏం చేస్తారు? ఆయన ముఖాన్ని చూడలేపారు. మా వల్ల కాదయ్యా, నీ ముఖం మీద ఏం చేయాలంట? ముసుగు వేసేసుకో అన్నారు కదా. కాబట్టి దేవుని బిడ్డలను మనందరం గ్రహించాలంటే ఆ మధురమైన ఆ క్షణాలు, మధురమైన ఆ దినాలు మనం ఒకసారి అడుగు పెట్టామంటే వెనక్కి తిరిగి మాత్రమో
చూడం. మనం మారు మనసు పొందినప్పుడు సంతోషంగా ఉంటాం, మళ్ళీ వెనక్కి తిరిగి పాత అలవాటుకి వెళ్ళిపోతాం. బాప్తిస్మం పొందినప్పుడు సంతోషంగా ఉంటాం, మళ్ళీ వెనక్కి తిరిగి పాత అలవాటుకి వెళ్ళిపోతాం. అభిషేకం పొందినప్పుడు సంతోషంగా ఉంటాం, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాం. బల్లారం పొందినప్పుడు సంతోషంగా ఉంటాం, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. మళ్ళీ కూడా చూడు, మళ్ళీ మొదలు పెడతాం. ఏమని? మళ్ళీ ఏడుచుకుంటే ఏం చేస్తాంట, మళ్ళీ ప్రార్థనలు, శుద్ధీకరణలు, ఒప్పుకోలు ఇవన్నీ చేసి ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని కన్నీళ్ళు కార్చి మనస్సాక్షి మంచుకుంటేనే బల్లారం తీసుకుంటాం. లేకపోతే అప్పుడు మనం ప్రతి ఒక్క దాన్ని కూడా ఇలా వెనకబడిపోతున్నాం. కానీ దేవుణ్ణి కనుక డైరెక్ట్గా మనం చూస్తే వెనకబడిపోతామా? చెప్పండి. దేవుని డైరెక్ట్ చూసి వెనక్కి తిరిగి చూస్తామా? చూడం. అందుకని మన అందరం కూడా దేని కొరకు ఎదురు చూడాలి చెప్పండి. ఇప్పుడు అందరూ చెప్పండి. అందరూ ఈ లోకంలో ఇప్పుడు ఏది ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ఒక రోజున వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. రాత్రి పగలు కష్టపడి సంపాదిస్తాం. మనం ఏం చేస్తామంట, కొంతమంది పగలు డ్యూటీ చేస్తారు, కొంత నైట్ డ్యూటీ కూడా చేస్తున్నారు. ఎందుకని? ఎక్కువ సంపాదన కావాలి, ఎక్కువ అవసరాలని, లేకుంటే ఫ్యూచర్లో మనం బాగుండాలంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే సంపాదించి వెనకేసుకోవాలి అని చెప్పేసి ఎవరికాలు ఏం చేస్తారంటే అన్నీ ఆలోచించి రాత్రి పగలు కష్టపడతాడు. కానీ రాత్రి పగలు దేని కొరకు కష్టపడుతున్నాడు? లోకంలో ఉండే వాటి కోసం. కానీ మనం దేని కొరకు కష్టపడాలి? పరలోకంలో దాని కోసం కష్టపడాలి. ఆ కాపురం చేయాలి, ఆ రాజ్యానికి వెళ్ళాలి, ఆ దేవునితో ఉండాలి, ఆయన ముఖాన్ని చూడాలి, ఆ సింహాసనం కూర్చోవాలి, ఆ నిత్య జీవాన్ని పొందాలి, ఆ నిత్యమహిమను పొందాలి, ఆ జీవవృక్షాలు తినాలి, ఆ మన్నా తినాలి, ఆ జీవజలం నదులుతాయని చెప్పేసి మనం దేని కొరకు ఎదురు చూడాలి? బైబిల్ రాస్తుంది, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోదు దానికోసం ఎదురు చూస్తున్నాం. అంటే మనం దేని కొరకు ఎదురు చూడాలి? ఉండబోయే జీవితం, భవిష్యత్తు ఏమంటే అది ఇప్పుడు మనం వర్తమాన కాలంలో ఉన్నాం, భూతకాలం అయిపోయింది. రాబోయే కాలం ఏ కాలం? అది భవిష్యత్తు కాలం. అంటే రాబోయేది భవిష్యత్తు. మన భవిష్యత్తు ఏంటి చెప్పండి? లోకస్తులకి ఏంటంటే నాకు వయసు అయిపోయిన తర్వాత నా పిల్లల పిల్లలు బాగున్నా, అది భవిష్యత్తు. కానీ మనకేది భవిష్యత్తు చెప్పండి? శరీర జీవితాన్ని వదిలేసిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, దేవునితో ఏలుబడి చేయాలి మనము. కాబట్టి మనకి భవిష్యత్తు ఏంటంటే పరలోకము. అందుకే యెరూషలేములు 2 ఉన్నాయి. భూమి మీద ఒక యెరూషలేము ఉంది, పరలోకంలో ఒక యెరూషలేము ఉంది. భూమి మీద అక్షరానుసారమైన యెరూషలేము, పరలోకంలో ఆత్మానుసారణ యెరూషలేము. కాబట్టి మనందరూ ఎక్కడికి వెళ్ళాలి? మన భవిష్యత్తు ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు పరలోకంలో ఉంది. చెప్పండి అందరూ. పరలోక రాజ్యంలో ఉంది. దేవుని నివాసం ఎవరితో ఉందంట? మనుషులతో కూడా ఉన్నది. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వాక్యం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యము. 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును. చాలు. ఇక్కడ మనం చదువుచున్నాము, దేవుడు చెప్తున్నాడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చినాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. అంటే దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు చెప్పండి? చెప్పండి. మహాగణుడు అంటే ఆయన ఎవరంట? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఏ నివాసం అంటే నిత్యము నివాసం చేయగలవాడు. ఇప్పుడు మనుషులు మనం చూద్దాము, కొంత కాలమైన తర్వాత వాళ్ళ ఆయుష్ అయిపోతే ఏమైపోతారు చెప్పండి? చనిపోతారు. ఏమైపోతారంట? కొంత ఆయుష్ అయిపోయిన ఏం చేస్తారు? చనిపోతారు. వాళ్ళు చనిపోకముందు ఏం చేస్తారు? వాళ్ళ ఆస్తి అంతా పిల్లలకి రాసేస్తారు. కొంతమంది పిల్లలకి ఏం చేస్తారు? ఆస్తి తర్వాత నేను చనిపోతుంది రాసి ఇచ్చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఎవరంట? నిత్య నివాసి. అంటే ఏంటి? నిత్యము నివాసం చేయగలడు. మనుషులు చచ్చిపోవచ్చు, లోకం నశించిపోవచ్చు, అయినా కూడా దేవుని నివాసం మాత్రం శిథిలము కాదు. మన చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నది. ఆ నివాసం ఎప్పటికి ఏం కాదంట చెప్పండి? ఈ బిల్డింగ్ని పడేసి మనం ఇంకో బిల్డింగ్ కట్టవచ్చు, కానీ పరలోకాన్ని పడేయగలిగేది ఎవరో ఉండరు. ఆ నివాసం ఎప్పటికీ చెదిరిపోదు. అలాగని దేవుణ్ణి పడగొట్టగలిగేవాడు ఉన్నాడా? దేవుణ్ణి పడగొట్టగలిగేవాడు ఉన్నాడా చెప్పండి? ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయన్ని పక్కకి జరగమని చెప్పగలిగే ఉన్నారా? ఆయన్ని పక్కకి జరపగలిగేవారు ఉన్నారా? దేవుడు వన్స్ మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని మన జీవితం నుంచి ఎవరు తీసివెళ్ళారండి? ఎవరు కూడా మన జీవితం నుంచి దేవుణ్ణి తీసివెళ్ళారు. అందుకే దేవుడు ఉన్నాడు, నిన్ను విడవను ఎడబాయను అంటున్నాడు. నీతో వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా అన్నాడు. నీవు నాకు కుమారుడు, నేను నీకు తండ్రిని, నేను నీకు దేవుడిని, నీవు నాకు ప్రజలు. కాబట్టి దేవుడు ఒకసారి వస్తే మనలో నుంచి వెళ్తాడా? వెళ్ళడా చెప్పండి? వెళ్ళడు. ఏం చేయాలంట?
దేవుడు ఒక్కసారి మనలోకి వస్తే ఆయన వెళ్ళడు. అందుకని ఆయన చెప్తున్నాడు, ఏమన్నాడు? నేను మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడిని ఇలాగ సెలవిచ్చిన, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును. అంటే ఇప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉందంటే ఆ నివాసం ఎక్కడుందండి? పరలోకంలో. చెప్పండి అందరూ. పరలోకములో అది పరిశుద్ధమైన స్థలము. అక్కడ సాతాను లేదు, అక్కడ పాపం లేదు, అక్కడ వ్యాధి లేదు, అక్కడ మరణం లేదు, అసహ్యమైనది, నిశ్శుద్ధమైనది అక్కడ లేనే లేదు. ఆ స్థలములో మనం కూడా వెళ్ళిన తర్వాత మనము దేవుడు మనతో ఉండటానికి ఆ స్థలము తగిన స్థలము. ఏ స్థలం అంట? తగిన స్థలం. అక్కడ ఎటువంటి పాపం అనేది ఉండదు. సాతాను కూడా ఏమైందంట? భూమి మీద ఏమైందంట? పాతాల్లో బంధించబడి తాళం వేసేస్తాడు దేవుడు. ఏమేస్తాడంట? తాళం వేసి పాతాల్లో బంధిస్తాడు. ఇక సాతాను ఉండదు. మనం ఎక్కడ ఉంటాప్పుడు? కింద భూమి, నూతన భూమి, ఆ తర్వాత నూతన ఆకాశము, ఆ తర్వాత నూతన యెరూషలేము, ఆ తర్వాత సియోను. ఈ 4 స్థలాల్లో దేవుడు ఉండే స్థలం ఎక్కడ? సియోను. సంఘం పెండ్లి కుమార్తె ఎక్కడ? యెరూషలేము. పాత నిబంధన పరిశుద్ధులు ఉండేది ఎక్కడ? నూతన ఆకాశము. రక్షించబడే ఉండే ఎక్కడ? నూతన భూమి అనమాట. అప్పుడు మనం ఎక్కడున్నాము? ఉన్నతమైన స్థలముల్లో మనం ఉన్నాం. ఎందుకని? యేసు రక్తంతో కడగబడిన వారు మాత్రమే యెరూషలేముకి వెళ్తారు. పాత నిబంధన పరిస్థితులు ఎవరు యెరూషలేము రావడానికి అవకాశము లేదు. ఎందుకంటే గొర్రెపిల్ల రక్తంతో వాళ్ళు కడగబడలేదు. విన్నారా? అందుకని మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. దేవుడు పరిశుద్ధ స్థలం నివాసం చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మారు మనసు పొంది పరిశుద్ధపరచబడుతున్నాం. పాపక్షమా పొంది పరిశుద్ధపరచబడుతున్నాం. బాప్తిస్తాన్ని పొంది పరిశుద్ధపరచబడుతున్నాం. పరిశుద్ధ అభిషేకాన్ని పొంది పరిశుద్ధపరచబడుతున్నాం. యేసు రక్తంతో పరిశుద్ధపరచబడుతున్నాం. దేవుని వాక్యం ద్వారా ఏం చేస్తాం? మనము పరిశుద్ధపరచబడుతున్నాం. ఇప్పుడు మనం ఏమైపోతున్నాము? దేవునికి ఒక ఆలయంగా మారుతున్నాము. ఎలా మారుతుందంట? 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యం ఏమని రాస్తుంది? మీరు దేవుని ఆలయమన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుననియు మీరు ఎరుగరా? కాబట్టి మనం దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? నివాసం చేస్తుంది. అంటే ఇప్పుడు భూమి మీద దేవుడు మన లోపల దేని ద్వారా నివాసం చేస్తున్నాడు? పరిశుద్ధ ఆత్మ ద్వారా. చెప్పండి అందరూ. పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు మనతో నివాసం చేస్తాడు. కానీ మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా నివాసం చేస్తాడు? అక్కడ దేవుడు మన లోపల ఉండడు. అక్కడ విన్నారా? ఇక్కడ మాత్రం మన లోపల ఉంటాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా. అక్కడ మన లోపల ఉండడు. మామూలుగా ఎదురు ముఖాముఖిగా ఏం చేస్తాం? దేవుని మనము చూడగలుగుతాం, దేవునితో మనం మాట్లాడగలుగుతాం. కానీ ఇక్కడ మాత్రము దేవుడు ఎక్కడున్నాడు? మన లోపల. చెప్పండి. ఇప్పుడు మన పరిశుద్ధ అభిషేకం పొందుతున్నాము. దేవుడు ఎక్కడున్నప్పుడు? మన లోపల ఉన్నాడు. అన్య భాషలు మాట్లాడుతున్నాం. దేవుడు ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు. ప్రవచనాలు ప్రవచిస్తున్నాం. దేవుడు ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు. విన్నారా? కాబట్టి ప్రతి మనిషిలో భూమి మీద మాత్రము దేవుడు మన లోపల ఉంటున్నాడు. కానీ పరలోకానికి వెళ్తే దేవునితో మనం ముఖాముఖిగా ఉంటాం, కానీ మన లోపల ఆయన అక్కడ ఉండడు. అందుకని ఇక్కడ చదువుతున్నాము, దేవునికి నివాసము పరిశుద్ధ స్థలము. అంటే ఇప్పుడు మనము ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో దేవుడు వాళ్ళు ఏం చేస్తాడంటే నివాసము చేస్తాడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీళ్ళు నివాసం చేస్తాడు. నీ హృదయంలో నివాసం చేస్తాడు. నీ మనసులో నివాసం చేస్తాడు. నీ ఆత్మ ద్వారా నివాసం చేస్తాడు. నీ నోట్లో నివాసం చేస్తాడు. నీ చూపులు నివాసం చేస్తాడు. నీ ఆలోచనలు నివాసం చేస్తాడు. సమస్తములో దేవుడు ఉన్నప్పుడు మనల్ని ఎవరు కూడా పడగొట్టడానికి వీలు కానే కాదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుడు మనల్ని ఒక ఆలయంగా చేసుకున్నాడు. ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో వాళ్ళ హృదయంలో దేవుడు ఏం చేస్తాడంట? నివాసము చేస్తాడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవునికి ఒక పరిశుద్ధ నివాసంగా మనం ఉండాలి. దేవుడు నివసించే స్థలము ఒక పరిశుద్ధమైనది కాబట్టి ఆ పరిశుద్ధమైన స్థలంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఒక మాట చెప్పాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వాక్యం ఏం చెప్పాడంటే, నేను వారిలో నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలను. దేవుడు ఏమన్నాడంటే నేను వారిలో అన్నాడు, కానీ తెలుగులో అలా ఉంది. ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే వారి మధ్యలో రాస్తుంది. ఏమని రాస్తుందంట అంటే దేవుని మందసం ఇశ్రాయేలు ప్రజల లోపల ఉందా, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉందా? మధ్యలో ఉంది. అక్కడ ట్రాన్స్లేషన్ కొంచెం తేడా ఉంది. కానీ దేవుడు ఏమన్నంటే నేను వారి మధ్యలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నియమించండి. ఆ పరిశుద్ధ స్థలంలో ఏముందండి? అక్కడ ఒక ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? దేవుడు అక్కడ ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంటాడు. ఏమవుతుంటా ఆ పరిశుద్ధ స్థలం దేవుడు ఏం చేస్తాడంట? ప్రత్యక్షం అవుతుంటాడు. కాబట్టి దాని పేరు ఏమంట? ప్రత్యక్షపు గుడారము. అక్కడ ఏముందంట? బలిపీఠం ఉంది. ఏముందంట? బలిపీఠం అంటే ఏంటి? ఎప్పుడు అక్కడ బలు అర్పించబడాలి. పరిశుద్ధ స్థలం ఏం చేయాలంట? బలు అర్పించబడాలి. రెండోది అక్కడ ఏముందంట?
ధూపపీఠము ఏమన్నా ధూప వేదిక అంటే ఏంటి? ప్రార్థన చేయాలి అక్కడ. ఎల్లప్పుడు ఏముండాలంట? ప్రార్థనా జీవితం ఉండాలి. ఆ తర్వాత ఏముంది చెప్పండి? సముఖపు రొట్టెలు బల్ల ఏమంట? సముఖపు రొట్టెలు బల్ల ఉంది. కాబట్టి ఆ బల్ల అంటే ఏంటి దాని అర్థము? దేవుని యొక్క శరీరము. ఆ యొక్క రొట్టె అంటే దేవుని యొక్క శరీరాన్ని ఎప్పుడు మనము తినేవారికి ఉండాలి. అక్కడ గంగాళం కూడా ఉంటుంది బలిపీఠం పక్కన. దాన్ని ఏమంటారు? బాప్తిస్మం అని. ఎప్పుడు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి బాప్తిస్మం. విన్నారా? కాబట్టి ఈ పరిశుద్ధ స్థలంలో ధూపపీఠం ఉంది, దీపస్తంభం ఉంటుంది. ఏ స్తంభం అంట? దీపస్తంభం. అంటే మన జీవితం ఎప్పుడు ఎలా ఉండాలి? లోకానికి వెలుగైన జీవితం ఉండాలి. ఆల్మన్ ఎడిసన్ లైట్ కనిపెట్టిన ఆయన, థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన దేవుడిని అడిగాడంట, ప్రభా లోకానికి వెలిగినావు నువ్వు చెప్పాడు, నేను లోకానికి ఎలా వెలిగాను అని చెప్తే దేవుడు చేసిన లైట్ని కనిపెట్టేటట్టు చేశాడు. ఇప్పుడు లోకం అంతా దేనితో ఉంది? ఇప్పుడు లైట్ అంటే ఏంటి? వెలుగు. ప్రతి ఇంట్లో వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వాక్యాన్ని బట్టే వచ్చింది అనమాట. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డలైనా మనందరం కూడా మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే గొప్ప వెలుగుగా మనము కనపడాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధ స్థలముగా దేవుడు నివసించే స్థలం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆ యొక్క బలిపీఠం ఉంది, ఆ తర్వాత పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలం ఏముందంట? మందస్సు ఉంది. మందస్సం పైన ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు, కేరుబులు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే దేవునికి ఒక మందస్సంగా పరిశుద్ధ స్థలం ఉండాలి. అలాగే మన పైన ఎవరు ఉండాలంట? దేవదూతలు ఎప్పుడు ఉండాలి. అలాగనే దాంట్లో అహరోను చిగురించిన కర్ర అంటే ఏంటి? ఏర్పరచుకున్న జీవితము. రాతి పలకలు అంటే ఏంటి? ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యము. మన్నగల పాత్ర అంటే ఏంటి? జీవ ఆహారము. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంలో ఇవన్నీ దేవుడు ఉంచి అక్కడే దర్శనం ఇచ్చేవాడు అనమాట. అలానే మన జీవితం కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన మధ్యలో ఆ దినాలు ఇశ్రాయేలు ప్రజల్లో మందస్సు ద్వారా నివసించాడు. కానీ ఈ దినాన దేవుడు ఆత్మ ద్వారా నివసిస్తున్నాడు మనలో. ఎక్కడంట? మనలో నివసిస్తున్నాడు. కానీ పరలోకానికి వెళ్తే దేవుని నివాసం మనుషులు కలిసి కాపురం చేస్తారు. ఒక కుటుంబంలో ఎలా కలిసి ఉంటున్నామో, ఒక సమాజం ఎలా కలిసి ఉంటున్నామో అలాగే దేవునితో ఎలా ఉంటాంట? కలిసి ఉంటాం. ఈ దినాన్ని దేవుడు కనపడితే చూడగలమా? చూడలేము. చూడగలమా? ఆయన ఎదురు నిలబడగలమా? నిలబడలేము. దానియేలు దేవుని చూసి దేవదూతని చచ్చిన శవంలాగా పడిపోయాడు. శిష్యులు ఏం చేశారు? దేవుని చూసి చచ్చిన శవంలాగా పడిపోయాడు. కాబట్టి దేవుని చూసి ఎవరు కూడా బ్రతకడు. అందుకని ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్న దేవునికి మనము పరిశుద్ధ స్థలంగా ఉంటే కనుక దేవుడు మన ఎద్దుకు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? నివాసము చేస్తాడు. 114వ కీర్తన 2వ వాక్యం చదవండి. 114వ కీర్తన 2వ వాక్యం ఒకసారి చదువుకుందాం. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. కాబట్టి యూదా ప్రజలందరూ కూడా దేవునికి ఎలా అంటే పరిశుద్ధ స్థలముగా మారారంట. ఎలా మారారంట? దేవుని నివాసం చేయడానికి యూదా ప్రజలు ఎలా ఉన్నారంట? పరిశుద్ధ స్థలముగా. ఇశ్రాయేలు గోత్రం ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. ఇప్పుడు ఎన్ని గోత్రాలు మిగిలిన దేవుడికి? ఒక గోత్రమే. 11 గోత్రం ఏమైపోయారు? అన్ని జనులుగా మారిపోయారు. వాళ్ళకి దేవుడు ఉన్నాడా? లేడు. ఇప్పుడు ఎంతమంది దేవుడిని ఆరాధిస్తున్నారు? యూదా గోత్రం మాత్రం. వాళ్ళు ఏమంటున్నారు? యూదులు అన్నారు. యూదులు ఎక్కడున్నారు ఇప్పుడు? యెరూషలేములో ఉన్నారు. ఎక్కడున్నారంట? యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఒక యూదులు మాత్రం మిగిలారు. మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు బయటికి వెళ్ళిపోయినాయి? 11 గోత్రాలు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈ దినాల్లో పిలవబడినారు అనేకులు ఏర్పరచుకున్నారు. కొంతమంది మొదటి వారు అనేకులు ఏమైపోతారంట? కడపటి వారు అయిపోతారు. కడపటి వాళ్ళు ఏమవుతారంట? మొదటి వారు. అందుకని ఎంతోమంది దేవుని వెంబడిస్తారు, దేవుని ఎద్దుకు వస్తారు, కానీ చివరి దాకా వాళ్ళు ఉండరు. 12 గోత్రాలు దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. 12 గోత్రాలు దేవుని కొరకు. ఎన్ని గోత్రం నిలబడినాయి చివరికి చెప్పండి? ఒక గోత్రమే. ఆ ఒక్క గోత్రం దేవుని కొరకు పోరాడుతుంది. ఆ ఒక్క గోత్రం మీద ఎన్ని దేశాలు యుద్ధానికి పోయి ఆ దేశాన్ని నాశనం చేయాలని పోరాడుతున్నారు. కానీ వాళ్ళు ఓడిపోతున్నారా? చరిత్రలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోయిన దేశం అంటే ఇజ్రాయెల్ దేశం అండి. ఇంతవరకు చరిత్రలో ఒక్క యుద్ధం కూడా ఏం చేయాలంట? ఓడిపోలేదు. వాళ్ళు ఉన్నది ఎంతమంది తెలుసా? 90 లక్షల మంది. ఎంతమంది అంటే మన ఇండియా ఎంతమంది? భారతదేశం 145 కోట్లు. 145 కోట్లు మనం. వాళ్ళు 1 కోటి కూడా లేరు. కానీ ఎంత పెద్ద దేశం వెళ్ళినా, లేక 4 దేశాలు ఒకేసారి వెళ్ళినా యుద్ధానికి ఆ ఉన్న వాళ్ళే యుద్ధం చేసి గెలుచుకొని ఇప్పటికి ఓడిపోవాలి ఒక యుద్ధం కూడా. చుట్టుపక్కల ఎన్ని దేశాలు యుద్ధానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేయట్లంటే ఓడిపోవట్లేదు. ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్ చేసేది కనిపెట్టింది వాళ్ళే. డ్రోన్స్ అంటారు.
అంటే ఒక బాంబు వస్తే ఇది వెళ్ళి దాన్ని అక్కడే గాలిని పేల్చి అక్కడ నాశనం చేయద్దు. ఒక రాకెట్ ఫ్లైట్ హెలికాప్టర్ వస్తే అక్కడే బ్లాస్ట్ చేయాలి. అంటే వీళ్ళ మీద రాకుండా యాంటీ కనిపెట్టింది ఇజ్రాయెల్ చేసి ఇప్పుడు అన్ని దేశాలు అమ్ముతున్నారు. వాళ్ళే అందరూ వాళ్ళే కొనుక్కుంటున్నారు. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే అనేకులుగా మనం ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో కొంతమంది ఉంటారు, దేవుని కూడా నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు, చివరికి వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. అందులో మనం ఉండాలి. అందులో ఎవరినంట ఒక డైలాగ్ కొడతారు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలంట. ఏమంట డైలాగ్ ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. కాబట్టి మన అందరం బాగుండాలి, మనం కూడా ఏం చేయాలి అక్కడ కంపల్సరీ ఉండాలి. అందుకనే దేవుడు నివసించే స్థలము ఏమంట పరిశుద్ధ స్థలము. మోషే చెప్పాడు, నేను మీ మధ్యలో నివసించట్టు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నియమించండి. మీ ఇంట్లో నేను నివసించను, మీ ఒంట్లో నేను నివసించను, మీ మధ్యలో ఉంటాను నేను. మీరు చుట్టూ గుడారాలు వేసుకోండి, మీ మధ్యలో నేను ఉంటాను. నేను మధ్యలోకి వచ్చి మీతో మాట్లాడతాను. నేను మాట్లాడినప్పుడు అన్ని విషయాలు మీకు చెప్తాను. మీ విషయాలు నాకేం చేయాలి మోషే నాకు చెప్పాలి. అలాగే నేను కూడా ఏం చేస్తాను కొన్ని విషయాలు మీకు చెప్తాను అని చెప్పేసి దేవుడు వాళ్ళ మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టించుకొని ఆ మధ్యలోకి వచ్చి మోషేతో ఏం చేస్తాడు దేవుడు మాట్లాడేవాడు. అందుకని దేవుని పెట్టాడు మనము ఈ చివరి దినాల్లో, ఆ దినాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాడు. ఈ దినాల్లో దేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో. సెంటర్ ప్లేస్, క్యాపిటల్ సిటీ ఎక్కడుంది మనకి చెప్పండి? హృదయమే. ఈ క్యాపిటల్ సిటీ ఎక్కడుందంట? హృదయం చెప్పిందే మన అవయవాలన్నీ చేస్తాయి. అలాగనే ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో అది చెప్పినట్టుగానే ఏం చేయాలంటే ఆ స్టేట్ అంతా వినాలి. ఇండియా క్యాపిటల్ సిటీ ఏది చెప్తే ఇండియా మొత్తం ఏం చేయాలి? దాని మాట వినాలి. అలాగే మన క్యాపిటల్ సిటీ ఎక్కడుంది? హృదయం. ఈ హృదయం వద్దు అంటే వద్దు, ఈ హృదయం కావాలంటే కావాలి. ఈ హృదయం ఇష్టమైంది ఆ వస్తువు కొంటాకంటే ఓకే, ఈ హృదయం ఆ వస్తువు నాకు వద్దు అంటే ఏమంట వద్దు అన్నట్టే. ఏమంట ఒకసారి ఒక ఊరు వెళ్ళి విజిటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మధ్యలో కొద్దిగా సాయంత్రం అనుకుంటా ఆకలి వేసేటట్టుంది. సరే నేను ఏం చేస్తాను, సిస్టర్స్ అందరూ ఉన్నాం, కారు ఆపేసి నేనేం చేశాను అంటే పిజ్జా ప్లాజాకి తీసుకెళ్ళాను. ఏ ప్లాజా అంటే పిజ్జా బర్గర్ ఉండేది. సరే మా దగ్గరికి ఒక పక్క మోటోడు, ఒక లేబరోడు, ఒక విలేజీ వాడు వచ్చాడనమాట. ఆడు చదువుకున్న కుర్రాడే మళ్ళాడు. సరే ఏం చేసిన అందరికీ బర్గర్ ఆర్డర్ ఇచ్చాను. అది అప్పుడే 250 అంత ఒకటి. ఈ రొట్టె ముక్కలు ఏం తింటా, చెయ్యి నేను తిన్నా అంటాడు వాడు. అందరికి ఆర్డర్ ఇస్తేవాడు చిచి అని మొత్తం తీసి పైన ఒక రొట్టె ముక్క, కింద రొట్టె ముక్క. ఇదేంటిది, ఇది ఎవరిదండి, నేను తిన్నాను లేచి వెళ్ళిపోతున్నాడు వాడు. అంటే వాడికి ఏం తెలీదు చెప్పండి, దాని వాల్యూ తెలీదు. ఈ జనాలు ఇష్టపడేది అయ్యే కదా ఫుడ్ అంతా జనాలు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను, దాని విలువ వాడికే తెలియదు. తెలియక ఏం చేసి అక్కడి నుంచే. అలాగనే దేవుని బిడ్డ మనం విలువ తెలుసుకోవాలి. దేవుని యొక్క విలువ ఏం తెలుసుకోవాలంట? దేవుని యొక్క విలువ అనేది మనము తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడు యువదాన్ని కోరుకున్నాడు. అంటే మన జీవితాన్ని ఎవరు కోరుకోవాలి చెప్పండి అందరూ? దేవుడు కోరుకుంటే మన మనసు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన ఆలోచన ఎలా ఉండాలి? పరిశుద్ధం. మన మాట ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. మన చూపులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో యువదా దేవుడికి పరిశుద్ధ స్థలంగా మారినట్లుగా మనం కూడా దేవునికి ఎలా మారాలి? పరిశుద్ధ స్థలంగా మారాలి. ఆ దినాల్లో వాళ్ళ మధ్యలో ఉన్నాడు, ఈ దినాల్లో మన లోపల ఉన్నాడు. కానీ ఇంకొక దినం వస్తుంది, ఆ దినం ఎలా ఉండంట? ఫేస్ టు ఫేస్ ఉంటాడు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆయన ప్రత్యక్షం వెళ్ళిపోయాడు. కానీ ఈ దినాన్న ప్రాక్టికల్గా మనం అనుభవిస్తాం. పరిశుద్ధాత్మ, అన్య భాషలో ప్రవచనాలు ఇవన్నీ అనుభవిస్తాడు. మనకి ఎంతో సంతోషం. మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ అన్య భాషలో మాట్లాడినప్పుడు నాకు ఎంతో బలం, ఎంతో సంతోషం. దేవుడు నాలో ఉన్నాడు, ఉన్నంతసేపు బాగా అనుభవించాలని చాలా సంతోషం ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనం సంతోషిస్తాం. కానీ తర్వాత ఏం చేస్తామంటే దేవునితో ఒక మనిషి ఎలా ఉండడం అలాగ మనము ఉండబోచున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు మనము పరిశుద్ధ స్థలముగా దేవునికి మనము కనపడాలి. మొదటి దశసంధికుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి మనం చదువుకుందాం. మొదటి దశసంధికుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉంటకు దేవుడు మనల్ని పిలవలేదు. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని పిలిచి ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండడానికి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే బైబిల్ రాసిన 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో సమస్త ప్రవక్తలు మీరు
పరిశుద్ధులైనడి. నేను పరిశుద్ధుని గనుక మీరును సమస్త ప్రవక్తలు ఎలా ఉన్నారట? పరిశుద్ధులుగా ఉండండి. లేవి కాండము 11వ అధ్యాయము 44 వాక్యం రాస్తుంది, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ మాట చదువు. లేవి కాండం 11వ అధ్యాయం 44 వాక్యం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు ఏం చేయాలంట? పరిశుద్ధులైండండి. 1 పేతురు 1వ అధ్యాయం 14 వాక్యాలు రాస్తుంది, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులు. సమస్త ప్రవక్తలు అంట. దేంట్లంట? సమస్త ప్రవక్తలు. మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, నడవల్లో, స్వభావంలో, ప్రతి ఒక్క దాంట్లో ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా. దేవుడి నివాసం మనకు ఉండాలంటే, రేపు దేవునితో మనం నివాసం చేయాలంటే ఈ లోకంలో మనం ఎలా మారాలి? పరిశుద్ధంగా మనము మారాలి. ఇప్పుడు ఒక పిల్లాడు మంచిగా పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్ క్వాలిఫై అవుతాడు, మంచిగా పాస్ అయితేనే నెక్స్ట్ ఉద్యోగానికి అర్హులు అవుతాడు. అలాగే పరలోకానికి కూడా మనం ఏం చేయాలంటే పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే దేంట్లో పాస్ అవ్వాలి? మనకి పెట్టే పెద్ద పరీక్ష ఏం పరీక్ష అంట? పరిశుద్ధత. చెప్పండి అందరూ, ఏమంట? పరిశుద్ధత. ఆ పరిశుద్ధతలో మనం ఏం అవ్వాలంట? పాస్ అయినప్పుడు ఏమైందంటే మనము దేవునితో మనము ఉండగలుగుతాము. కాబట్టి దేవుని బిడ్డలు మనము, దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులండి. మిమ్మల్ని పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రంగా ఉంటే దేవుడు మనల్ని పిలవలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భూమి మీద పరిశుద్ధంగా ఉన్నట్లయితే మనం ఎప్పుడు దేవుని దర్శనాన్ని చూడగలం, దేవుని స్వరాన్ని వినగలం, పరలోకాన్ని మనం చూడగలం, దేవదూతలు మనం చూడగలం. ఏంటి, ఎప్పుడు కూడా మన భూమి మీద శరీరంతో ఉన్నప్పటికీ మన మనస్సు, మన ఆత్మ, మన హృదయం అంతా పరలోకాలు కనబడుతుంది. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం ఒకసారి చదువమ్మా. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇక్కడ మనం చదువుతున్నాం, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుదుమో అది ఇకను ప్రత్యక్షపరచబడలేదు. అంటే మన దేవుని పిల్లలై ఉన్నాము, కానీ ఇక జరగబోయేది ఏంటో మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలా. ప్రభు రాకడ వచ్చిన తర్వాత నరకానికి పోయేళ్ళు ఎవరో, పరలోకానికి పోయేళ్ళు ఎవరో అప్పుడు డిసైడ్ అయ్యిద్ది. విన్నారా? దేవుని పిల్లలమై ఉన్నాం ప్రస్తుతానికి, కానీ దేవుని పిల్లలమైనప్పటికీ మనము ఏమవుతాం మనకి ఇంకా తెలియదు. దేవునికి రాకడ వచ్చేప్పుడు ఎవరు పరలోకానికి వెళ్తారో, ఎవరు నరకానికి వెళ్తారో తర్వాత తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏమని రాస్తుంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము. ఎవరినంట? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని ముఖాముఖిగా చూడాలి, ఆయన్ని పోలి ఇందుమని ఎరుగుదుము. అంటే ఏంటి? రేపు దినాన్న పరలోకానికి వెళ్ళి దేవుడు ఉన్నట్లుగానే ఆయన డైరెక్ట్గా మనం చూడగలుగుతున్నాం, ఆయన్ని పోలి మనకు. అంటే ఏంటి? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ పోలిక స్వరూపం ఎప్పుడు వస్తుంది మనకి? పరలోకానికి వెళ్ళినప్పుడు. బైబిల్ ఏం రాస్తుంది? 2 కొరింథీ 3:18 పరిశుద్ధాత్మ ద్వారా ఆ పోలికగా మనము మార్చబడుతున్నాం. అంటే ఈ పరిశుద్ధాత్మ ప్రభు పోలికను మనకే కలగజేస్తుంది. అందుకే పౌలు ఉన్నాడు, క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. అంటే ఆ స్వరూపము, ఆ పోలిక మనకు రావాలి. ఆ పోలిక, ఆ స్వరూపము పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతుంది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన చూడగలుగుతాము, ఆయన పోలికగా మనం కూడా కనబడుతుంది. అప్పుడు అనుకుంటాం, అరే మనం ఒకలాగా ఉన్నాం, దేవుడు ఒకలాగా ఉన్నాడు, అరే ఇప్పుడుగా మనకి ఈ రూపం వచ్చిందని అప్పుడు అనుకుంటాం. ఇప్పుడు బిడ్డ పుట్టగానే మనకు పోలికలు రావు. వాడు పెద్దోడు అయిన తర్వాత ఏమొస్తాయంట? వాడికి పోలికలు వస్తాయి, వాడికి జుట్టు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ వస్తుంది. అలాగనే మనం కూడా ఈ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించున్నాము, దీన్ని కొనసాగించి దీన్ని ముగించి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ పోలికని, ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత మనము చూడగలం. 3వ వాక్యం రాస్తుంది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, అంటే పరలోకానికి వెళ్ళాలి, దేవుని చూడాలి, దేవుని పోలికగా ఉండాలని అనుకునే ప్రతి ఒక్కడు కూడా ఎలా ఉండాలంటే ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎలాంటి పవిత్రుడు ఉన్నాడో అలాంటి పవిత్రుడిగా ఆయనతో మనం ఉండే విధంగా మనం కనపడాలి. దేవుని యందు ఏ పాపము లేదు. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడంటే సమస్త విషయంలో ఆయన పవిత్రున్నాడు. కాబట్టి మనం కూడా పవిత్రులుగా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఉండాలి అంటే కనుక మనందరూ కూడా ఏ పాపము లేకుండా మనము కనపడాలి. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డని మనము ఈ ఉదయకాల సమయాన్న
దేవుని యొక్క సత్యాన్ని మనం విన్నాం. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారు ఆయనతో కాపురము చేయుదురు అని మనం చదువుతున్నాం. ఒకానొక దినం రాబోతుంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టే దినము, లోకాన్ని విడిచిపెట్టే దినం రాబోతుంది. నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము, సియోన్ని మనం చూడబోయే దినం రాబోతుంది. ఆ దినాన శరీరం లేకుండా పరిశుద్ధ శరీరముతో, మహిమగల శరీరముతో, దేవుని పోలికతో, దేవుని స్వరూపముతో ఆయన ఉన్నట్లుగాని ఆయన చూసే దినము రాబోతుంది. అందుకని మనం సమస్త ప్రవక్తల్లో పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధాత్మకి ఆలయముగా ఉండాలి. మనం దేవుడు పరిశుద్ధులు ఉన్నామని పిలిచాటి మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఉన్నట్లుగా ఆయన చూచి ఆయన పోలిక కలిగి మనం ఉండి ఆయన పవిత్ర ఉన్నట్లుగా మనం పవిత్రులు ఉంటే అప్పుడు ఆయన మనతో నివాసం ఉంటాడు. ఆది కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఈ దినాల్లో పరిశుద్ధాత్మరా మనలో నివాసం చేయబోతున్నాడు. ఆ తర్వాత మనం పరలోకానికి వెళ్ళి దేవునితో కాపురం ఉండబోయి ఆ మహిమ, నిత్య జీవము, ఆ సింహాసము మనం చూడబోచున్న కోట్ల మంది పరిశుద్ధులు, కోట్ల మంది దేవదూతలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మహిమల రాకలు మనం చూసి ఆయన ఎదుర్కొంటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. ఆమేన్. యేసు నివసించు స్థలమే తన జనులందరి మధ్యలో, యేసు నివసించు స్థలమే తన జనులందరి మధ్యలో, ప్రభువే తన ప్రజలకు తోడయుండి కన్నీరంతయు తుడచెదరు. ప్రభువే తన ప్రజలకు తోడయుండి కన్నీరంతయు తుడచెదరు. తన జనముల మధ్యల్ దేవాది దేవుడు వాసం చేయుచుండే, తన జనముల మధ్యల్ దేవాది దేవుడు వాసం చేయుచుండే, తన జన వాసం తన జనముల మధ్యలో వాసం చేయుచుండే, ముల మధ్యలో దేవాది దేవుడు వాసం చే దేవుడు మన కూటమంతా ఆశ్రయించేందుకు స్తోత్రించదమా. స్తోత్ర పాటలో ప్రార్థన, సాక్ష్యముని, వాక్యముని దేవుడు ఆత్మచేత నడిపించారు కాబట్టి స్తోత్రించదమా. స్తోత్ర వచ్చి వారి యొక్క జీవితంలో గొప్ప శాంతిని, సమాధానం, సంతోషాన్ని గురించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర విన్న వాక్య ప్రకారంగా మనము భూతకాలం అయిపోయింది, వర్తమాన కాలం జరుగుతుంది, భవిష్యత్తు కాలం మనకుంది. నూతనమైన యెరూషలేం పరలోకం దిగి వస్తుంది. అక్కడ ఆ యెరూషలేం దేవునితో కాపురం చేస్తుంది. కాబట్టి ఆ దినాన్ని మనము కూడా దేవునితో ఉండాలంటే ఈ లోకంలో మారు మనసు, పాపక్షమ, బాప్తిస్మము, యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధులుగా మార్చబడి దేవుని ఆత్మకి నివాసంగా మరి చేయబడినప్పుడు మనం మహిమల శరీరంతో పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయన రాజ్యములో ఆయనతో మనము కాపురం ఉండి ఆయనతో జీవించే భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రించదమో. స్తోత్ర విన్న వాక్య ప్రకారంగా ఆయన్ని చూడడానికి, ఆయన్ని పోలి ఉండటానికి, మరి మనం పవిత్రులుగా ఉండి ఆయన ఎదుర్కోవడానికి దేవుడు మనకు పరిశుద్ధ జీవితాన్ని సమస్త ప్రవక్తల పరిశుద్ధులుగా మళ్ళీ మార్చినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర ఈ వారం అంతా దేవుడు అందరూ ప్రయాణాల్లో కాపాడాలి, ఉద్యోగాల్లో, చదువుల్లో, వ్యాపారంలో, పనుల్లో అన్నిట్లో కాపాడి ఆత్మీయంగా, శారీరకంగా జీవితాన్ని కాపాడి బలపరిచి పోషించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర కూటానికి వచ్చిన వారిని, లైవ్లో ఉన్నవారు అందరిని ఆశ్రయించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుని స్తోత్రించదమా. స్తోత్ర ప్రభుత్వ రాబోచులను పరిశుద్ధపరచని రాకడికి సిద్ధపరచట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర ప్రార్థించుకో.
స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నీ కృపారెక్కల కింద ప్రభా మీరు మమ్మలను కాపాడి భద్రపరిచి నీ ప్రేమ చేత మమ్మలను దినదినము నడిపించడని మహాకృప కొరకు మీకు స్తోత్రమయ్యా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి ప్రభా నిన్ను స్తుతించుటకును ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం. అవును తండ్రి, పాటల ద్వారా నీ నామం మహిమపరచబడటానికి, మీ యొక్క ఆత్మ చేత మేము నింపబడటానికి, మీలో ఆనందించడానికి, మీ సన్నిధానం యొక్క సంతోషాన్ని అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రమయ్యా. నీ దివ్యమైన వాక్కు చేత మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, దైవ నివాసం మనుషులతో కూడా ఉన్నదని సెలవిచ్చిన విధంగా ప్రభా మీరు ఉన్నతమైన దేవుడుగాను, పరిశుద్ధుడైన దేవుడుగాను, మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడుగా మీరున్నారయ్యా. మేమును కూడా ప్రభా మీతో జీవించుటకును ప్రభా మేము పరిశుద్ధులుగా జీవించే కృపని ఈ భూమి మీద మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా మీరు మాతో కూడా నివాసం చేయుటకు అయ్యా, మాలో మేము ఎటువంటి పాపం లేని వారిగా జీవించుటకును, సమస్త ప్రవర్తనలో మేము పరిశుద్ధులుగా జీవించుటకును, పరిశుద్ధ స్థలంలో మీరు నివాసం దేవుడవు కనుక మేము పరిశుద్ధులుగా ఉండి మీరు మాలో నివసించినట్లుగా ప్రభా యేసయ్యా మిమ్మును పోలి మేము నడుచుకున్నటకు మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. అవును తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మేము నింపబడి మిమ్మును పోలి నడుచుకుని జీవితాన్ని మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నామయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం ప్రభా. మేము పరిశుద్ధులుగా జీవించి ప్రభా నీ కొరకు ప్రభా యేసయ్యా కనిపెట్టేటువంటి జీవితాన్ని చేసే కృపను ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మమ్మల్ందరినీ మీ చేతికి సమర్పిస్తున్నాను. వాక్యానుసారమైన జీవితాన్ని చేసే కృపను మీరు మాకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభా యేసయ్య లైవ్లో ఉన్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీ పరలోక సంబంధమైన ఆశీర్వాదముల చేతను, భూ సంబంధమైన దీవెనల చేత మమ్మల్ని ఒక్కొక్కరు నింపి నీ నిత్య రాజ్యానికి పరిశుద్ధులుగా మేము ఎత్తబడుటకు మీరు మా కృపను అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవునికి ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసం మనకి పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడైండుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి స్తోత్రం, స్తోత్రం. శుక్రవారం ఉపవాస ప్రారం ఉంది, శనివారం ఉపవాస ఉంది, ఆదివారం ఆరాధన ఉంది. మరి వచ్చే నెలలో మనకి ఈ నెల 31 తారీఖు, 1వ తారీఖు ఉపవాస ప్రాలు, 2వ తారీఖు పరిశుద్ధ బలి ఆరాధన. అందరూ కూడా సిద్ధపడండి. స్తోత్రం.